భారత్‌ని ఆనుకుని ఉన్న పొరుగు దేశం బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్‌లో గత 2 సంవత్సరాలుగా రాజకీయ అనిశ్చిత నెలకొంది. అక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఒక రాజకీయ పార్టీ, దాని పేరు ఇంక్విలాబ్ మంచ్, ఉర్దూ భాషలో ఇంక్విలాబ్ అంటే విప్లవం. ఈ రాజకీయ పార్టీ ప్రతినిధి షరీఫ్ హుస్సేన్ హుదీ. ఇతను ఏం చేశాడు అంటే బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్న భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశా కలిపి అఖండ బంగ్లా అనే పేరుతో ఒక మ్యాప్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది జరిగిన 2వ రోజే అతను మసీదుకి వెళ్ళి నమాజ్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా 2 దుండగులు పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చడం జరిగింది. వెంటనే ఢాకాలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్కి తరలించడం జరిగింది. అయితే ఇలా మ్యాప్లు రిలీజ్ చేయడం బంగ్లాదేశ్లో కొత్త ఏమీ కాదు. బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ యూనిస్ గత కొన్ని నెలల కిందట ఒక మ్యాప్ రిలీజ్ చేసి పాకిస్తాన్ సైనిక అధికారి అయినటువంటి అషీఫ్ మునీర్కి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉండే రాజకీయ నాయకులు కానీ లేదా సైనిక అధికారులు కానీ ఇలాంటి మ్యాప్లు రిలీజ్ చేయడం కొత్త ఏమీ కాదు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ ఎప్పుడైతే కూలదోశారో అప్పటి నుండి భారత వ్యతిరేక భావజాలాలు, తీవ్రవాద భావజాలాలు బంగ్లాదేశ్లో విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. ఉన్నటువంటి ఈ ఇంక్విలాబ్ మంచ్ పార్టీ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో షరీఫ్ హుస్సేన్ అహ్మదీ, ఇతను మరణించినట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ గవర్నమెంట్ అక్కడ ప్రజలకు తెలియజేసింది. దీంతో ఈ దాడి భారతే చేపించింది అని భావించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాడికలిస్టులు మరియు తీవ్రవాద భావజాలం కలిగిన వారు భారత్ యొక్క రాయబారి కార్యాలయంపై ముట్టడించడం జరిగింది. అప్పుడు బంగ్లాదేశ్ కనీసం భద్రతా బలగాలను ఏర్పాటు చేయకుండా చోద్యం చూసింది. వెంటనే భారత్లో ఉన్న బంగ్లాదేశ్ యొక్క రాయబారిని పిలిపించుకుని, అరే బాబు అక్కడ ఏం జరుగుతుంది, మా అధికారులకు ఎంతో ఇబ్బందిగా ఉంది అంటూ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో వెంటనే హఠావుటిగా మన యొక్క అధికారులకి భద్రతా బలగాలను ఏర్పాటు చేయడంతో పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చాయి. ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్లో ఒక 22 ఏళ్ల హిందూ యువకుడు, అతని పేరు దీప్ చంద్రదాస్, ఇతను దైవదూషణ చేశాడు. ఏంటో ఆ దైవదూషణ ఏంటో మరి వాళ్ళకే తెలియాలి. ఖురాన్ తప్పుగా మాట్లాడాడు అంటూ కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. అందుకుగాను అతని కాళ్ళు ఈడ్చుకుంటూ, కర్రతో కొడుతూ, వీపుపై తంతూ ఎంతో దారుణంగా చిత్రహింసలు చేస్తూ చివరికి చంపేయడం జరిగింది. ఈ వీడియోలో ట్విట్టర్లో అయితే అవైలబుల్ ఉంది. నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా, బట్ యూట్యూబ్ ఈ కంటెంట్ ఎంకరేజ్ చేయడం కొంచెం సెన్సిటివ్ అవ్వడంతో నేను మీకు షేర్ చేసుకోలేకపోతున్నాను. ఈ విషయంపై భారత్లో ఉన్న బీజేపీ నాయకులు మరియు మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించాయి. ప్రపంచ నలుమూల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో తప్పనిసరి పరిస్థితిలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి యూనిస్ గవర్నమెంట్ ఈ దాడికి కారణమైన 7గురిని కఠినంగా శిక్షిస్తాము అంటూ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్లో ఇప్పుడు ఈ ఉద్యమాలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే బంగ్లాదేశ్ యొక్క ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరి లేదా మార్చిలో బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరుపుతామని. ఇప్పటికిప్పుడు కానీ ఎలక్షన్లు వస్తే యూనిస్ గవర్నమెంట్ మరలా అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంటే ఎలక్షన్ ఇప్పుడు అర్జెంటుగా వాయిదా అవ్వడం యూనిస్ గవర్నమెంట్కి చాలా అవసరం. ఇందులో భాగంగా ఇటువంటి ఉద్యమాలన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఉండే గవర్నమెంటే వీటిని ఎంకరేజ్ చేస్తుంది అని ఒక థియరీ ఉంది. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన ఓన్లీ బంగ్లాదేశ్కి మాత్రమే పరిమితం కాదు, దక్షిణాసియాలో ఉన్నటువంటి మానవ హక్కులన్నిటికీ కూడా పెద్ద సమస్యగా మారింది. బంగ్లాదేశ్లో ఏదైనా ఒక రాజకీయ అనిశ్చిత నెలకొన్నా, ఏదైనా అన్సర్టైనిటీ నెలకొన్నా అది ఆ దేశం మాత్రమే పరిమితం కాదు, భారతదేశంపై కూడా దాని ప్రభావం ఉంటుంది. దీంతో దక్షిణాసియా మొత్తం కూడా ఇబ్బందికి గురవడం జరుగుతుంది. అయితే ఈ ఇంక్విలాబ్ మంచ్ పార్టీ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో షరీఫ్ హుస్సేన్ హదీ, ఇతను మరణించడం భారత్కి ఎంతో మేలు చేకూరింది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇతను ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి. రేపు ఉదయం ఇతను ఆ దేశానికి అధ్యక్షుడు, ప్రధాని అయితే భారత్ యొక్క వ్యతిరేక భావజాలను పెంపొందించడం మరియు తీవ్రవాద భావజాలను పెంపొందించడం, భారత్పై ఏదో ఒక కుట్ర చేస్తూ ఉంటాడు ఇప్పుడు పాకిస్తాన్ మాదిరిగా అని నేను భావిస్తున్నాను. అది భారత అభివృద్ధికి కాస్త ఆటంకంగా మారుతుంది అని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా భావిస్తున్నారా లేదా మీరు ఏ విధంగా అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చితే నలుగురికి షేర్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.